వెంకట్ చాలా కీలకమైన అంశం టచ్ చేశారు. అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మొన్న రామమందిరం తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత ఆ ఒక భారతీయ జనతా పార్టీ ఒక భావజాలాన్ని, హిందుత్వాన్ని లేదా సరే అక్షంతలు అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, ఇంకో కార్యక్రమం అనొచ్చు, విపరీతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. కొంచెం కాంగ్రెస్ పార్టీకి అదేమైనా నష్టం జరిగేటువంటి పరిస్థితి అంటే ద వే ఆఫ్ రాహుల్ గాంధీ గారి విజన్ ఏదైతుందో సరే ఇనిషియల్గా నష్టం జరుగుతుందేమో, నేను జరగదు అని కూడా అంటలేను, బట్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదు అది. ఓకే, ఏదైతే భారతదేశ ప్రజలకి నష్టం కలిగే పరిస్థితిని మనం సృష్టించుకుంటున్నాం. ఎందుకంటే నేను అనేక మందితో కూడా మాట్లాడితే ఏంది కరెక్టే కదా మీరు హిందువులకు, అరే మేము హిందువులకి వ్యతిరేకం ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కాదు. కాకపోతే మన సరే ఇవాళ మీరు అన్నట్టు బీజేపీ ఐడియాలజీ ప్రకారము ఇతర కమ్యూనిటీస్ సరే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వెళ్ళిపోతారు, సరే వీళ్ళు అన్న సక్సెస్ అయితే వెళ్ళిపోయారు, ఉత్త హిందువులే ఉంటారు. రేపు పొద్దున దేనిపైన రాజకీయం చేస్తారు అనుకుంటారు, మళ్ళీ ఆడ వస్తుంది రాముని భక్తులు అడ్డం బొట్టు నిలుం బొట్టు, శివ భక్తులు మళ్ళీ డివైడ్, మళ్ళీ దాంట్లో కులాల వారీగా విభజించడం, మళ్ళీ కులాల బీసీలు అంటే మళ్ళీ మున్నూరు కాపు, గౌడు, ముద్రాజు, యాదవ్, మళ్ళీ యాదవ్లలో మళ్ళీ సబ్ డివిజన్, ఓసీలలో రెడ్డి అంటే రెడ్డిలో మళ్ళీ ముటాటి రెడ్డిలు, గుటాటి రెడ్డిలు, మళ్ళీ వెల్మల్ అంటే వెల్మల్లో మళ్ళీ కొప్పు వెల్మలు, రాస వెల్మలు, సీమ వెల్మలు, పద్మనాయక వెల్మలు, మళ్ళీ ఎస్సీలలో అంటే ఎస్సీలో మళ్ళీ మాదిగా డిఫరెన్షియేషన్, మళ్ళీ ఎస్టీలు అంటే లంబాడ, కోయ. అంటే మనం ఇటువంటి ఉద్యమాలు చూస్తున్నాము. అంటే ఈ విభజించి పాలించడాన్ని మనం ప్రోత్సహిస్తే డివైడ్ రేపొద్దున ఇంతింత చిన్నగా ఎవరు రాష్ట్రాలు వాళ్ళకి కావాలని కులాల వారీగా మా రాష్ట్రాలు విభజించాలని చెప్పి డివైడ్ అండ్ రూల్ అయిపోతుంది. డివైడ్ అండ్ రూల్ అయినప్పుడు ఏ రకంగా మనం తమిళనాడు కర్ణాటక మధ్యలో నీళ్ళ కోసం కొట్లాడుకుంటున్నామో రేపొద్దున భారతదేశం తన్నుకదస్తాం మనలో మనము. ఇదే మన ప్రత్యర్థి దేశాలు ఏవైతున్నాయో మన పైన పోరాటం చేయాలనుకుంటున్న చైనా కానీ పాకిస్తాన్ కానీ ఈ దేశాలు అవే చూస్తున్నాయి. వీళ్ళు తన్నుకదస్తే అప్పుడు కదా మన రాజులు తన్నుకుంటే బ్రిటిషర్స్ ఎట్లయితే వచ్చి పరిపాలించారో అలా దూకుదామని ఆ రకంగా దూకి మన పైన రాజ్యం వెళ్దామనే ప్రయత్నం చేస్తారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక విజన్ తోటి ఆలోచించి ఈ విద్వేషాన్ని చల్లార్చాలే, ప్రేమను పంచాలే అని కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే సంబంధించి నార్త్ ఈస్ట్కి వెళ్ళి ప్రారంభించి బాంబే వరకు, ఏదో మణిపూర్కి వెళ్ళి ప్రారంభించి బాంబే వరకు భారత్ జోడో న్యాయ యాత్రని రాహుల్ గాంధీ గారు కొనసాగిస్తున్నారు.